note points. If a plus root b is equal to c plus root d, then a is equal to c, b equal to d. ఇప్పుడు a plus root b is equal to 3 plus root find something ఏదో ఈక్వేషన్ రాశాను నేను, అర్థమైందా? ఏదో ఈక్వేషన్ రాశా. ఏ అనేది రేషనల్, అర్థమైందా? ఏ అనేది రేషనల్. ఇక్కడ రూట్ బి అనేది ఇర్రేషనల్. రేషనల్ అండ్ ఇర్రేషనల్ అనేవి బోత్ టర్మ్స్ అనేవి వేరు, అవి ఎప్పుడు కలవు, అంతే కదా? అప్పుడు ఏమవుతుంది, ఏ వాల్యూ ఇక్కడ బేసికల్గా ఏమవుతుంది, కంపేర్ చేస్తాం కదా, ఏ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది 3 కదా, రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ 5, బి వాల్యూ ఏమవుతుంది 5 కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏదన్నా సరే ఇప్పుడు ఏ ప్లస్ రూట్ బి, సి ప్లస్ రూట్ డి, ఏ అండ్ సి ఈ రెండు కూడా రేషనల్ నంబర్స్ కాబట్టి ఆ రెండు ఈక్వల్ అవుతాయి. అండ్ రూట్ బి రూట్ డి ఇర్రేషనల్ నంబర్స్, సో బి ఈజ్ ఈక్వల్ టు డి. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏబిసిడి ఆర్ రియల్ నంబర్స్, క్యూ అంటే రియల్ నంబర్స్. అండ్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే మళ్ళీ ఇంకో కండిషన్ కావాలి, ఇంకో కండిషన్ అప్లైడ్గా ఉండాలి. ఏంటది, బీడీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవ్వకూడదు. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయితే మరి రేషనల్ నెంబర్స్ అయిపోతాయి కదా. రూట్ 16 ఇచ్చా ఏమవుతుంది 4 కదా, అంటే మళ్ళీ అది రేషనల్ అయిపోతుంది కదా. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉండకూడదు. అండ్ నెక్స్ట్, ఇఫ్ యూ క్యాన్సిల్ అవుట్ ఎనీ టర్మ్స్ ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ద టర్మ్ మస్ట్ నాట్ బి 0. ఇప్పుడు క్యాన్సిలేషన్స్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనకు వేవీ కర్వ్ మెథడ్కి వెళ్ళిన తర్వాత ఈ పాయింట్ అర్థమవుతుంది జనరల్గా. ఇప్పుడే చెప్తాలే. ఇప్పుడు ఏదైనా టర్మ్స్ని ఏదైనా సరే న్యూమరేటర్లో ఒక టర్మ్ ఉంది, డినామినేటర్లో ఒక టర్మ్ ఉంది, ఆ రెండింటిని క్యాన్సిల్ చేసామంటే ఆ టర్మ్ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. అయితే నెగిటివ్ అయి ఉండొచ్చు, లేకపోతే పాజిటివ్ అయి ఉండొచ్చు, కానీ 0 మాత్రం అవ్వకూడదు. అది కండిషన్. అది అక్కడ పాయింట్ అయితే అదే. ఎదురుకి వెళ్ళిన తర్వాత వేవీ కర్వ్ మెథడ్ దగ్గర మీకు అర్థమవుతుంది. సో థర్డ్ పాయింట్ చూడండి, ఎనీ నాన్ జీరో టర్మ్ డివైడెడ్ బై 0 ఇస్ నాన్ డిఫైడ్. ఇందాక చెప్పాను కదా, డినామినేటర్లో 0 ఉంటే దట్ ఈస్ నాన్ డిఫైడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్. అంటే ఇక్కడ స్క్వేర్స్, క్యూబ్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి, యూజ్ అవుతాయి నార్మల్గా. స్క్వేర్స్ ఏమో 1 to 30 చూడండి, క్యూబ్స్ ఏమో 1 to 12 చాలు, జనరల్గా 12 వరకు చాలు. అండ్ స్క్వేర్ రూట్స్ ఏమో ఫ్యూ అన్నా కదా, ఫ్యూ ఏదో నేనే ఇచ్చేసా, మీరే చూసుకోండి. కొంచెం మైండ్లో పెట్టుకోవాల్సినవి అన్నీ కూడా జనరల్గా రిపీట్ అవుతూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. జనరల్గా క్వశ్చన్లు ఇస్తారు, ఇవ్వకపోతే గుర్తుంటాయి కాబట్టి కొంచెం సింప్లిఫై అవుతాయి. అంటే ఈ సింప్లిఫికేషన్ అండ్ ప్రాసెస్ అనేది ఈజీ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూ నోటేషన్స్. ఇవేంటంటే క్వశ్చన్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలన్నా, లేకపోతే కొంచెం ఈజీ క్వశ్చన్నే వేరేలా అడగాలనుకున్నా కూడా నోటేషన్స్ యూస్ చేస్తాడు. బిలాంగ్స్ టు ఆర్ ప్లస్, అంటే ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ అంటాడు. మీకేమో కొంతమందికి ఏమో ఆర్ ప్లస్ అంటే తెలియదు. అలాగా ఇందుకే ఆ నోటేషన్స్కి మీనింగ్స్ ఏంటో కూడా చూద్దాం. ఆర్ ప్లస్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్. అంటే సెట్ కూడా ఇచ్చాను, ఇదిగో 0 to infinity, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏ నెంబర్నన్నా సరే ఆర్ ప్లస్లో రిప్రజెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను అన్నా ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ పాజిటివ్ అన్నా, అంటే దాని మీనింగ్ ఏంటి, ఏ కమా బి అనేవి 1 నుండి ఇన్ఫినిటీ ఏ నెంబర్ అన్నా అవ్వచ్చు. అంటే న్యాచురల్ నెంబర్సే కదా జనరల్గా. 0 నుంచి ఇన్ఫినిటీ, ఇక్కడ ఇదేంటి ఓపెన్ బ్రాకెట్, ఇది 0 దగ్గర ఓపెన్ బ్రాకెట్. ఇది ఓపెన్ బ్రాకెట్ అంటే ఏంటి, 0 ఇంక్లూడ్ అవ్వట్లా, అంటే 1 నుండి కౌంట్ చేస్తున్నాం. అంటే ఏంటి, అన్ని న్యాచురల్ నెంబర్సే కదా. సో ఏ అండ్ బి ఆర్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పడానికి ఈ నోటేషన్ యూస్ చేశాడు. పాయింట్ అర్థమైందా? అలాగా. నెక్స్ట్ ఏంటి, ఆర్ మైనస్. ఆర్ మైనస్ అంటే ఏంటి, 0 నుంచి బ్యాక్, అంటే నెగిటివ్ ఇంటిజర్స్. ఇదేంటి ఓపెన్ బ్రాకెట్ అంటాం, అర్థమైంది. ఇది ఓపెన్ బ్రాకెట్ ఇలా రాస్తుంటే క్లోజ్డ్ బ్రాకెట్ అవుతుంది. ఆ నోటేషన్స్ కూడా ఎదురు చెప్తాను, అర్థమైందా. ఈ నెగిటివ్ ఇంటిజర్స్ సంథింగ్ ఏ కమా బి, మళ్ళీ అదే తీసుకోండి, ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ మైనస్ అన్నాడు అనుకో. ఏ కమా బి ఏంటి, నెగిటివ్ ఇంటిజర్స్ అని జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇలాంటి నోటేషన్ చూస్ చేస్తూ ఉంటాడు, అర్థమైందా. సో నెక్స్ట్ థర్డ్ వన్, ఆర్ నాట్. ఆర్ నాట్ అంటే ఏంటి, 0ని తీసేయాలి. అంటే కొన్ని మిస్కాన్సెప్షన్, 0 అనుకుంటారు కానీ 0ని తీసేయాలి. అంటే రియల్ నంబర్స్, -∞ నుండి ఇన్ఫినిటీ వరకు అంటే
అన్ని నెంబర్స్ కదా, అన్ని నెంబర్స్ ప్రతి టైప్ ఆఫ్ నెంబర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది, బట్ ఎక్సెప్ట్ జీరో. జీరో లేదంటే అంటే అంటే దీని యూసేజ్ ఏంటి? ఇప్పుడు ఏ ఉంది, ఏ ఈ ఏ బిలాంగ్స్ టు R0 అంటే దాని మీనింగ్ ఏంటి? ఏ అంటే ఏంటో అని మీనింగ్ కాదు, అక్కడ పాయింట్ ఏంటి? ఏ జీరో అవ్వదు అని ఒక పాయింట్ చెప్పడం కోసం ఈ నోటేషన్. అంటే జీరో అవ్వదు ఏ అనేది. అంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. అవేంటంటే ఇప్పుడు హోల్ క్వశ్చన్ ఉంటుంది, ఆ హోల్ క్వశ్చన్ మీరంతా చేసేసినా కూడా కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఇవి, వీటి ద్వారా ఏం చేస్తాడంటే క్వశ్చన్ అంతా తిప్పేస్తాడు మొత్తం అంతా కూడా. సింపుల్ ఇవన్నీ కూడా, బాగా సింపుల్, కానీ వీటి ద్వారానే ఒకటి రావాల్సిన ఆన్సర్ ఇంకోటి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఉంది సంథింగ్, ఏదో ఈక్వేషన్ ఇచ్చాడు, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ వచ్చాము, ఎక్స్ వాల్యూస్ ఏమేమి వచ్చినాయి, 0,1 వచ్చింది, కానీ ఆప్షన్స్లో 0 ఉంది, 1 కూడా ఉంది ఆప్షన్స్లో. ఆవిడేం చేస్తాడు, క్వశ్చన్స్లో సింపుల్గా ఒకటి మెన్షన్ చేస్తాడు, ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు R పాజిటివ్ అంటాడు. సింపుల్గా ఇది మెన్షన్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, 0 నెగ్లెక్ట్ చేసేసి 1కి ఆన్సర్ వేస్తాం. అలాగా ఇలాంటి ఆప్షన్ కటింగ్ లాంటివి, మళ్ళీ ఒక సింగిల్ వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చినప్పుడు, మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చినప్పుడు ఒక నెంబర్ మాత్రమే ఆన్సర్ కింద చూపించడం కోసం ఇలాంటి కండిషన్స్ పెడతా ఉంటాడు, అంటే మెన్షన్ చేసేస్తూ ఉంటాడు క్వశ్చన్స్లో. చాలామందికి ఇవి సింపుల్ అని చెప్పి నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. అదేంటంటే ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత దెబ్బైపోతుంది. నెక్స్ట్ R² R³ R² అంటే ప్లేన్. ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్ ఉంటాయి, XY ప్లేన్ ఉంటుంది. XY యాక్సిస్ అనేవి సింగిల్ ప్లేన్లో మాత్రం ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు పట్టుకున్న బుక్ ఉంది కదా, బుక్ తీసుకొని చేతిలో పెట్టుకోండి. ఆ బుక్ ఏదైతే ఉందో, ఆ సర్ఫేస్ ఏదైతే ఉందో అదంతా ఒక ప్లేన్. అది ఆ ప్లేన్లో ఎగ్జిస్ట్ అయ్యే ప్రతి పాయింట్ని కూడా R²తో రిప్రజెంట్ చేస్తారు. అదే ఇప్పుడు మీరు కూర్చున్న రూమ్ని తీసుకోండి, ఆ రూమ్ ఏంటి? 3D. అర్థమైంది? అది 3D ప్లేన్లో ఉంది. అంటే ఆ రూమ్లో ఏంటంటే మల్టిపుల్ ప్లేన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆఫ్ ప్లేన్స్, మొత్తం చాలా ప్లేన్స్ని కలిపితే ఒక 3D స్ట్రక్చర్ అవుతుంది అది. సో మొత్తం ఆ 3D ప్లేన్లో ఉన్న పాయింట్స్ అన్నిటిని రిప్రజెంట్ చేయడానికి R³ యూస్ చేస్తారు. అలా జనరల్గా అయితే బేసిక్గా ఈ రెండింటికి యూజ్ అంత రాదు, అంత యూజ్ ఉండదు. పైన ఉన్న 3 వాటితోనే ఎక్కువ యూజ్ ఉంటుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ పాజిటివ్ రియల్ నెంబర్ ఈజ్ పాజిటివ్. ఇది జనరల్ పాయింట్. ఇది దేనికన్నా స్క్వేర్ రూట్ కట్టామంటే ఏమొస్తుంది బయటికి నంబర్? దేనికన్నా స్క్వేర్ రూట్ కడితే, దాని ఉన్న క్వాంటిటీకి స్క్వేర్ రూట్ కడితే జనరల్గా పాజిటివే కదా వస్తుంది. అంతే, అదే మెన్షన్ చేశాడు. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఆర్ కెన్ బి 0. అంటే స్క్వేర్ అనే కాదు, ఈవెన్ పవర్స్, ఏదైనా క్వాంటిటీ ఉంది. ఫర్ సపోజ్ నేను ఏదో సంథింగ్ ఒక నెంబర్, బాక్స్ అంటే ఏదో నెంబర్ అని మీనింగ్. సంథింగ్ ఏదైనా నెంబర్ తీసుకొని నేను ఏం చేశానంటే ఈవెన్ పవర్ అంటే లైక్ ఏమేమి వస్తాయి ఈవెన్ పవర్స్ అంటే? ఏదైనా స్క్వేర్, లేకపోతే పవర్ 4, పవర్ 6, పవర్ 8, అలా ఈవెన్ పవర్స్తో చేసినప్పుడు లోపల ఉన్న క్వాంటిటీ ఏదైనా ఉన్నాయి, బయటకు వచ్చేసరికి పాజిటివ్ అవుతుంది, ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. ఒకవేళ లోపల 0 ఉంటే 0 వస్తుంది. అర్థమైందా? అదే ఒకవేళ ఆడ్ పవర్స్ తీసుకున్నాను నేను, ఆడ్ అంటే ఏమొస్తుంది? 1, 3, 5 సో ఆన్, ఏదన్నా అవచ్చు. లోపల ఉన్న క్వాంటిటీ పాజిటివ్ అయితే వచ్చే అవుట్కమ్ కూడా పాజిటివే అవుతుంది. 0 అయితే 0 అవుతుంది. అది ఒకవేళ లోపల ఉన్న క్వాంటిటీ నెగిటివ్ అయితే, పవర్ ఏమో ఆడ్, అప్పుడు బయటకు వచ్చే క్వాంటిటీ నెగిటివ్ అవుతుంది. సింపుల్ అదే. దాని తర్వాత కొన్ని ఐడెంటిటీస్ ఇచ్చా. ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటున్నారు. సో ఇవన్నీ ఒకసారి ఈ పీడిఎఫ్ ఆల్రెడీ నేను పీడిఎఫ్ గ్రూప్స్లో షేర్ చేస్తాను. పీడిఎఫ్ మొత్తం అంతా చూసుకోండి ఒకసారి, మొత్తం ఐడెంటిటీస్, మొత్తం నోట్స్ అంతా కూడా షేర్ చేస్తాను. మీరు రాసుకోవాలనుకున్నా, చదువుకోవాలనుకున్నా స్టోర్ చేసుకోండి పీడిఎఫ్. ఇది మీకు ఐడెంటిటీస్ మొత్తం పెట్టాను. a+b² a-b², a² - b². మేజర్గా అయితే ఇవి ఇంపార్టెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో. ఇదొకటి అండ్ ఇంకోటేమో ఇదొకటి అలాగా ఈ టైప్ ఆఫ్ a³ + b³ a⁴ + b⁴,
a⁴ మైనస్ b⁴ ఇవన్నీ కూడా ఎదర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో వస్తాయి. హయ్యర్ పవర్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అక్కడ నేర్చుకుంటాం. రైట్, నెక్స్ట్ అండ్ ఇంకోటి, ఇది కూడా ఇంపార్టెంట్. సింపుల్గా ఏదన్నా అక్కడ ఇది ఏంటంటే ఈ ఐడెంటిటీ ఏంటంటే యూజ్ చేస్తాడు, దీన్ని యూజ్ చేసుకుని ఒక క్వశ్చన్ అడుగుతాడు, కానీ యూజ్ అయింది ఈ ఐడెంటిటీ అని మాత్రం అర్థం కాదు. సో క్వశ్చన్స్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే జనరల్గా మీరు ఈ ఐడెంటిటీని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం కానీ కొంచెం బైహార్ట్ చేస్తారు, అలా చేసినా కూడా పర్లేదు. ఎక్కువ ఈ ఐడెంటిటీ అనేది ఎక్కువ గుర్తుంటే ప్రతి ఐడెంటిటీని కూడా చెక్ చేయాలి క్వశ్చన్లో, ఏదైనా ఐడెంటిటీ యూజ్ అవుతుందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది అదే ఈ ఈక్వేషన్స్ మీద అడిగినప్పుడు. అది నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా యూజ్ అవుతుంది. కిందది కాదు, 14th జనరల్గా యూజ్ అవుతూ ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో యూజ్ అవుతుంది జనరల్గా. సో ఇవన్నీ ఏంటంటే చెక్ చేసుకోవాలి వెంటనే కూడా, ఏదైనా ఐడెంటిటీ యూజ్ అయిందా, ఉండే ఐడెంటిటీస్ అన్నీ కూడా చూసుకోవాలి ముందు. ఆ తర్వాత క్వశ్చన్స్లో ఎక్కడన్నా యూజ్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ సో ఇప్పుడు నంబర్ సిస్టమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి కదా. ఆల్రెడీ మీరు అన్నీ లోవర్ క్లాసెస్లో ఆల్రెడీ మొత్తం నేర్చుకుని వచ్చేసారు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 నుంచి స్టార్ట్ అయ్యే ఎవ్రీ నెంబర్ ప్రతిదాన్ని కూడా న్యాచురల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్స్తో 0 ఇంక్లూడ్ అయితే హోల్ నెంబర్స్ అంటాం. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ విత్ 0 ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే తెలిసింది కదా, 2తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ కూడా ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, ఇది కూడా తెలిసింది. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. అండ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏదైనా నెంబర్ ఉందనుకోండి, దానికి డివిజర్స్ని తీసామనుకో 2 కన్నా ఎక్కువ ఉంటాయి. లైక్ 4 తీసుకుంటే 1 ఉంటుంది, 4 ఉంటుంది, అది కన్ఫామ్. అది కాకుండా 2 కూడా ఉంది, 3 డివిజర్స్ ఉన్నాయి, సో అది కాంపోజిట్ నెంబర్. అలా కాకుండా మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఏ నెంబర్ అయితే ప్రైమ్ కాదో అది కాంపోజిట్, బట్ 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అది కూడా ఆల్రెడీ చదివేశారు. నెక్స్ట్ కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్, ఏమన్నా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి, వాటి హెచ్సిఎఫ్ ఓన్లీ 1 రావాలి. లైక్ ఎగ్జాంపుల్ ఏదన్నా 2, 3, ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్, ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కూడా 1. ఇంకోటి ఏమన్నా అంటే 7, 9. బేసికల్లీ ప్రతి కూడా కాదు, అదొక 3, 9 అంటాడు ఎవడో వచ్చి. 3, 9 అంటే హెచ్సిఎఫ్ ఎంత, 3. సో అవి కోప్రైమ్ నెంబర్స్ కాదు. కోప్రైమ్స్ అంటే ఏంటి, ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్, ఏదైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే వాటి హెచ్సిఎఫ్ ఏం రావాలి, 1. నెక్స్ట్ వచ్చేసరికి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 2 ప్రైమ్ నెంబర్స్, వాటికి డిఫరెన్స్ 2 ఉండాలి. అర్థమైందా, ఏ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి వాటి డిఫరెన్స్ ఏం రావాలి, 2, వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటారు. లైక్ ఇప్పుడు 3, 5 డిఫరెన్స్ 2 ఉంది, అండ్ ఆల్సో దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, వీటిని ఏమంటారంటే ట్విన్ ప్రైమ్స్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ ఆల్రెడీ ఇందా చెప్పా, p/q ఫామ్లో ఉంటే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వేర్ p, q బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే r అంటే రియల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇర్రాషనల్ నెంబర్స్ అంటే విచ్ ఆర్ నాట్ రేషనల్, అవే ఇర్రాషనల్. సింపుల్. మ్యాక్సిమం మీకు ఇర్రాషనల్ నెంబర్స్ తగిలేవి ఏమన్నా ఉంటే ఓన్లీ రూట్లో ఉన్న క్వాంటిటీస్ మాత్రమే తగులుతాయి, అవే ఇర్రాషనల్ నెంబర్స్, అలాగే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రాషనల్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్ గురించి ఇప్పుడు నేనేం డిస్కస్ చేయను. అర్థమైందా, నేను కాంప్లెక్స్ నెంబర్స్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయను. ఎప్పుడైతే కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ వస్తుందో అప్పుడు మీకు డీటెయిల్డ్గా ఇప్పుడు చెప్తాను కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటో. ప్రస్తుతం నేను కాంప్లెక్స్ నెంబర్స్ చెప్పేది ఏంటంటే విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+i/b, ఈ ఫామ్లో ఉంటాయి జనరల్గా. సారీ 1 సెకండ్.
జనరల్గా ఏ ఫామ్లో ఉంటాయి, a ప్లస్ ఐబి ఈ ఫామ్లో ఉంటాయి. ఐ అంటే ఏంటి, రూట్ ఓవర్ -1, -1ని ఐ అంటారు. ఐ అంటే ఏంటి, అయోటా. ఐ ఈజ్ ఈక్వల్ టు √-1. అండ్ ఏ కమా బి ఆర్ రియల్ నంబర్స్. అర్థమైందా, ఇవే కండిషన్స్. సో ఈ ఫామ్లో ఏ నెంబర్ అయినా సరే కాంప్లెక్స్ నెంబర్ అంటారు. జస్ట్ ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి చాలు, వీటినే కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు దాకా చెప్పిన ప్రతి నెంబర్స్ని కూడా ఒకసారి డయాగ్రామేటిక్గా చూద్దాం. రైట్. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నా, న్యాచురల్ నంబర్స్ అనేది ఒక పార్ట్. ఈ న్యాచురల్ నంబర్స్ బయట ఉండేది ఏంటి, హోల్ నెంబర్స్. మొత్తం ఇప్పుడు దీని రిప్రజెంటేషన్ ఏంటి, మొత్తం టోటల్ హోల్ నెంబర్స్లోనే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది, నేను ఈ పార్ట్ అన్నా, ఈ పార్ట్ ఏంటి న్యాచురల్ నెంబర్స్లోకి రాదు. ఎందుకు, ఆ పార్ట్ ఏంటి, 0. అర్థమైందా పాయింట్ అది. రైట్. నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఇంటీజర్స్ అనేది ఈ సర్కిల్ పార్ట్. నెక్స్ట్ వచ్చేది ఏంటి, రేషనల్ నెంబర్స్. అర్థమైందా, ఇది ఏంటంటే ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. ఇది ఒక ఏమంటారు, అట్లా వెన్ డయాగ్రామ్స్ అంటారు కదా, ఆ వెన్ డయాగ్రామ్స్ పార్ట్ రిప్రజెంటేషన్లో చెప్తున్నా. ఈ హోల్ సర్కిల్ ఏదైతే ఉందో ఇవేంటి, రేషనల్ నెంబర్స్. దాని తర్వాత ఉన్న సర్కిల్లో ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. దాని తర్వాత ఉన్న సర్కిల్ హోల్ నెంబర్స్. దాని తర్వాత ఉన్నది న్యాచురల్ నెంబర్స్. అలాగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది 2 సర్కిల్స్ నేను సెపరేట్గా పెట్టా. అవేంటవి, 1 ఇవేంటి, ఇర్రేషనల్ నెంబర్స్. 1 సెకండ్, ఒక సర్కిల్ ఎక్స్ట్రా చేస్తా, అది రాదు నార్మల్గా. ఎస్, సర్కిల్ పోయింది. ఓకే. ఇప్పుడు ఏదైతే టోటల్గా ఉన్నాయి చూసారా, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, ఇవి టోటల్గా మొత్తం అంతా కూడా రియల్ నెంబర్స్. అర్థమైందా, ఇవన్నీ కూడా. ఎస్, ఈ బాక్స్ అని చూసారా, లోపల బాక్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్. మొత్తం అన్నింటినీ కూడా రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ని ఏమంటారు, రియల్ నెంబర్స్. అండ్ నేను ఇంకో బాక్స్ పెట్టా బయట, టోటల్గా ఇంకో బాక్స్ ఉంది. ఆ బాక్స్ రిప్రజెంటేషన్ ఏంటంటే, 1 సెకండ్. రైట్. అవేంటి, కాంప్లెక్స్ నెంబర్స్. అవేంటి, టోటల్గా బయట ఉన్న బాక్స్ మొత్తం అంతా కూడా కాంప్లెక్స్ నెంబర్స్. అది నేను ఎందుకు అన్నానో మీకు కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ వచ్చాక అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళకైతే ఓకే, బాగానే ప్రిపేర్ అవుతున్నాను అందరూ కూడా. ఈ పాయింట్ అర్థమైందంటే ఓకే, మీరు ఏంటంటే మంచి గ్రిప్లో ఉన్నారని మీనింగ్. అది ఈ నేను బయట ఉన్న పార్ట్ అంటే మొత్తం రియల్ నెంబర్స్ కూడా కాంప్లెక్స్ నెంబర్సే అన్న పాయింట్ చెప్పాను ఇక్కడ. ఇండైరెక్ట్గా ఆ పాయింట్ చెప్పాను, రియల్ నెంబర్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ నెంబర్సే. ఎందుకు అవుతాయి అనేవి మీకు తెలియని వాళ్ళు ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. రైట్. ఎస్.